మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్య, అనుచిత వ్యాఖ్య, అది తీవ్రమైనటువంటి వివాదానికి దారితీసింది, ప్రకంపనలు సృష్టిస్తోంది. రెండు పార్టీల మధ్య ఎలాగూ తగువులు, గొడవలు, వైరం, స్పర్ధ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మాట మాట్లాడడం అనేటటువంటిది రేవంత్ కేసీఆర్ని ఉద్దేశించి చేసినటువంటి ఆ వ్యాఖ్య చాలా అంటే బీఆర్ఎస్ వర్గాల్లో ఎలాగూ తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని కలుగజేస్తుంది, తీవ్రమైనటువంటి క్రోధాన్ని రగిలిస్తుంది. ఇది సహజమే. కానీ సామాన్యులు, అటు మేధావులు, విశ్లేషకులు, ఇతర పార్టీల వాళ్ళు అందరూ కూడా ఎందుకు ఇంత మాట అనేశాడు రేవంత్ రెడ్డి, కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి కదా అనేటటువంటి మాటలు వినిపిస్తున్నాయి. ఈ మాటలన్నీ అలా ఉంచి ఆయన అన్న మాటకి వ్యతిరేకంగా ఇమ్మీడియట్గా ఆయన మీద చర్యలు తీసుకొని క్రిమినల్ ప్రొసీడింగ్స్ నడిపించాలని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అనేక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారండి నిన్న. ఇది లేటెస్ట్ మా టర్న్, కొత్త మలుపు. అంటే వాళ్ళు వీళ్ళు నువ్వు మా నాయకుడిని ఇంత అంటావా అంత అంటావా అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ నాయకుడిని అంత అనొచ్చు, ఇంత అనొచ్చు, ఏమైనా మాటలు యుద్ధం చేసుకోవచ్చు. కానీ అంతటితో ఆపాలని అనుకోలేదు. దీన్ని లీగల్ యుద్ధంగా మార్చాలని చెప్పేసి ఆయన మీద చాలా సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. ఇంతకీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ మాట మాత్రం చాలా తీవ్రమైనటువంటి మాట. కేసీఆర్ ఆల్రెడీ స్ట్రెచ్చర్ మీద ఉన్నాడు, ఇక మార్చురీకి అక్కడి నుంచి వెళ్ళాల్సిందే అని. ఆయన ఉద్దేశంలో ఏంటి అంటే పొలిటికల్గా ఆలోచిస్తే ఆయన ఉద్దేశాలు ఏదైనా మాట తప్పు, అది వేరే విషయం. అంటే రాజకీయంగా తాను తన పార్టీ స్ట్రెచ్చర్ మీద ఉండడం అంటే ఏమిటి? అంతిమ దశలో ఉండడం. ఒక రోగి స్ట్రెచ్చర్ మీద ఉండడం అంటే ఏమిటి? ఆపరేషన్ థియేటర్కి వెళ్ళే టైంలో అట్లా ఉండడం, చివరి అవసాన దశలో ఉన్న వాళ్ళని. అంటే రాజకీయంగా అవసాన దశలో ఉన్నారు, ఇక పూర్తిగా అంతరించిపోతారు, పార్టీయే అంతరించిపోతుంది. కేసీఆర్ అనేటటువంటి వాడే ఇక ఉండడు రాజకీయంగా. ఇది రేవంత్ ఉద్దేశం మనసులో కావచ్చు. కానీ ఆ మాట అన్న తీరుని బట్టి వాళ్ళు ఏం తీసుకున్నారంటే, అంటే బ్రతికున్న వ్యక్తినే నువ్వు మార్చురీకి వెళ్తాడు అని అన్నావు అంటే దీని అర్థం ఏమిటి? దేర్ మే బీ సమ్ ప్లానింగ్ టు కిల్ కేసీఆర్. అంటే కేసీఆర్ని చంపేసేటటువంటి ఉద్దేశం ఏదో, దురుద్దేశం ఏదో ఈ రేవంత్ రెడ్డి కడుపులో ఉండే ఉంటుంది. మా నాయకుడిని కాపాడండి, రక్షించండి బాబు అని చెప్పి పోలీసుల దగ్గరికి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా కంప్లైంట్లు పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఇది తాజా మలుపు. అంటే వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళడం, కేసులు పెట్టడం ఇట్లాంటిది సబబా లేదా అనేది నేను మాట్లాడటం లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ నాయకుడి మీద ఒక తీవ్రమైనటువంటి ఆరోపణ అనండి, ఒక తీవ్రమైన ఆగ్రహంతో కూడినటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్య, ప్రమాదకరమైనటువంటి వ్యాఖ్య. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇట్లాంటి వ్యాఖ్య చేయొచ్చా లేదా అనేటటువంటిది, అది దాని మీద చర్చ ఎలాగూ ఉంటుంది. మన పెద్దలు చెప్పారు, కాలు జారితే కడుక్కోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేము. కాలు వెనక్కి తీసుకోవచ్చు, మాట వెనక్కి తీసుకోలేము. మాట అనేసాడు ఆయన రేవంత్ రెడ్డి, అనరాని మాట అనేసాడు. నేను రాజకీయంగా ఉద్దేశించి అన్నాను అని ఆయన చెప్పుకోవచ్చు. రేపు పొద్దున్న పోలీసులు కేసు ఫైల్ చేసి ఆయన కోర్టుకు పిలిచి కోర్టులో అడిగితే నేను సర్కాస్టిక్గా పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఆ బీఆర్ఎస్ రాజకీయ పరిస్థితి స్ట్రెచర్ మీద ఉంది, ఇక అది కనుమరుగైపోతుంది, ఇక త్వరలో కనుమరుగైపోవడం అంటే మార్చిడికి వెళ్ళిపోవడమే కదా ఒక మనిషి. ఆ ఉద్దేశంలో నేను అన్నానని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పుకోవచ్చు. కానీ ఈ నోటి దురుసుతనం అనేటటువంటిది ఉందే, ఇది ఎంతటి వారినైనా సరే ఇరకాటంలో పెడుతుంది, ఎంత వారికైనా సరే ఇబ్బందులు తీసుకొస్తుందండి. కేసీఆర్ మాత్రం అంతకుముందు ఏమన్నా తక్కువ తిన్నాడా? చాలా మాటలే మాట్లాడాడు ఆయన కూడా.
ఆంధ్ర తెలంగాణ విభజన టైంలో ఆంధ్ర నాయకులని ఉద్దేశించి ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఇక ఈ ఈ లంగాగాళి గంగాగాళి ఇట్లాంటి మాటలైతే ఇక అసలు మామూలు చాలా సహజంగా వచ్చేవి ఆయన నోటి నుంచి. కానీ ఎన్ని మాటలు ఎవరు ఏ సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడినా మనం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాము, ఏ వేదిక మీద నుంచి మాట్లాడుతున్నాము, ఏ భాష వాడుతున్నాము, ఏ నేపథ్యంలో మాట్లాడుతున్నాము, ఇది ఎక్కడికి వెళ్తుంది? ఇది ప్రజల దగ్గరికి వెళ్తుంది. ప్రజల భూమిలో నిలబడాల్సినటువంటి పరిస్థితిని నాయకులు తెచ్చుకోకూడదు. ఇలాగా కేసీఆర్ అయినా, మోడీ అయినా, అమిత్ షా అయినా, రాహుల్ అయినా, రేవంత్ అయినా, ఎవరైనా సరే, చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్, ఎవరైనా సరే. కాబట్టి నోటి దురుసుతనం, నోటిని అదుపులో పెట్టుకోలేకపోతే ఇక నాయకత్వం ఏంటి? సో ఎంత మాట పడితే అంత మాట మనం అనేస్తామా? అది ఎవరైనా సరే ఏ అర్థానికి దారితీస్తుంది అనేటటువంటిది మనం ముందుగానే నిగ్రహించుకోవాలి. ఆత్మ నిగ్రహం అనేటటువంటిది కావాలి మనిషికి, నాయకులకి ఇంకా బాగా కావాలి. ప్రతి ఒక్కరికి ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ జరుగుతున్నా, ఇద్దరు భార్యాభర్తల మధ్య సంభాషణ జరుగుతున్నా, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య సంభాషణ జరుగుతున్నా, ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడికి అధికార పక్ష పార్టీ నాయకుడికి మధ్య సంభాషణ జరుగుతున్నా, ఏం మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, వాట్ లాంగ్వేజ్ యు ఆర్ యూజింగ్, దట్ ఈస్ ద మ్యాటర్. ఏ లాంగ్వేజ్ని నువ్వు వాడుతున్నావు అనేటటువంటి మ్యాటర్ అనమాట. సరే, ఇప్పుడు కేసులు పెట్టారు, ఆ కేసులను వాళ్ళు ఎదుర్కోవచ్చు, లేదా కోర్టు కొట్టేసేయచ్చు, ఆయన ఏదో పొలిటికల్గా స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పేసి అనొచ్చు. కానీ ఇది మాత్రం వీళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఈ కేసు ఫైల్ అయింది, పోలీసులు కేసు ఫైల్ చేసినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. చాలా పోలీస్ స్టేషన్స్లో పెడుతున్నారు వీళ్ళు బీఆర్ఎస్ నాయకులు. సో దీని పరిణామం ఎలా ఉంటుంది ఏమిటి అనేటటువంటిది, చట్టపరమైనటువంటి చర్యలు ఎలా ఉంటాయి ఏమిటి అనేటటువంటిది అది మనకి ముందు ముందు ఎలాగో తెలుస్తుంది. కానీ కనీసం ఒక ఘటన ఆధారంగానైనా నాయకులు పాఠాలు తెలుసుకుంటారా? ఏ సందర్భంలో ఎక్కడ ఏ వేదిక మీద నుంచి మనం ఏం మాట్లాడుతున్నాం అనేటటువంటి పాఠాలు తెలుసుకుంటారా? తెలుసుకోవాలి. ఇదిగో ఇలాంటి ఘటన అయినా సరే తెలుసుకోవాలి. లేకపోతే కష్టం. పబ్లిక్లో నిలబడి వాళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడితే పలచనైపోతారనమాట. ప్రజల ముందు వాళ్ళు చాలా చులకనైపోతారు, ఎంతటి వాళ్ళైనా సరే. చూద్దాం, రేవంత్ రెడ్డి మీద ఇప్పుడు కేసులు పెట్టారు, దీని పరిణామాలు ఎలా ఉంటాయో. లేదా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్తాడా, కేసీఆర్ క్షమించేస్తాడా, ఇదంతా ఎలా ముగుస్తుంది ఈ కథ, ఈ కహాని అనేటటువంటిది మనం వేచి చూడాల్సిందే. థ్యాంక్ యూ.